అర్ రహమాన్ అర్ రహీం ఇబ్న ఖాతిర్ తఫ్సీర్ ఆధారంగా తెలుసుకుందాం రండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం. గమనించారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మళ్ళీ తన కరుణ గురించి చెప్తున్నారు. మొదట ఆయతులో కూడా అర్ రహమాన్ అర్ రహీం అన్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు? అర్ రహమాన్ సమస్తానికి కప్పి ఉంచే కరుణ. ఇబ్న ఖాతిర్ వివరిస్తున్నారు. అర్ రహమాన్ అంటే అల్లా యొక్క అపారమైన విస్తారమైన కరుణ. ఈ కరుణ విశ్వాసులకు మాత్రమే కాదు, అవిశ్వాసులకు కూడా, ఈ లోకంలోని ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ప్రతి సృష్టికి. నీ ప్రతి శ్వాస, నీ ప్రతిరోజు అన్ని అర్ రహమాన్ కరుణ వల్లే. అర్ రహీం ప్రత్యేకమైన కరుణ. ఇబ్న ఖాతిర్ తెలియజేస్తున్నారు, అర్ రహీం అనేది ప్రత్యేక కరుణ. ఇది ముఖ్యంగా మూమిన్ల కోసం, ఈ లోకంలోను పరలోకంలోను ఇది క్షమించే కరుణ. తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ అంగీకరించే కరుణ. కియామత్ రోజున రక్షించే కరుణ. ఈ ఆయతు ఎందుకు మళ్ళీ అనంటే ఇబ్న ఖాతిర్ వివరిస్తున్నారు. మనం అల్లా సమస్త లోకాల రబ్ అని వినిన వెంటనే మన హృదయంలో ఒక భయం రావచ్చు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మళ్ళీ గుర్తు చేస్తున్నారు, నేను రబ్ మాత్రమే కాదు, నేను కరుణామయుడిని కూడా అని. మీ పాపాలు పెద్దవైనా ఉండవచ్చు, కానీ ఆయన కరుణ ఇంకా పెద్దది. మీరు దూరమై ఉండవచ్చు, కానీ ఆయన అర్ రహమాన్ రహం ఇంకా దగ్గరగా ఉంది. అర్ రహమాన్ అర్ రహీం. తరువాతి ఆయతలో మాలిక్ యౌమిద్దీన్ తెలుసుకుందాం. అందులో అల్లాహ్ సుబ్హానహు తాలా న్యాయం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ పార్ట్ లో దాని గురించి మాట్లాడుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.